ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున మీకు అందరికీ శుభములు. దేవుడిచ్చిన ఇంత ఉచితమైన సమయం బట్టి నేను ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సత్యమును దాచిపెట్టి అసత్యమును బోధించేవారు, లేదా అసత్యముల వైపు ప్రజలు నడిపించేవారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. అది సంఘమునకు ఎంతో బాధ కలిగించే విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే సంఘము అనేది ఎప్పుడూ కూడా అభివృద్ధి పొందాలని, చక్కటి వాక్యము, శ్రేష్టమైన పాల వంటి వాక్యముతో వారు అభివృద్ధి పొందాలని దేవుని చిత్తమై ఉన్నది. అయితే సాతాను వాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి కొంతమంది ప్రవక్తలుగా ఎంచుకొని, వారు గొర్రె చర్మము ధరించుకొని తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వారై ఉండి వారు ప్రజలను దేవునికి దూరంగా నడిపించుకుని వెళ్ళేవారుగా ఉంటూ ఉన్నారు. వారి విషయమే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈనాటి దినాల్లో మనం చూసుకున్నట్లయితే చాలా సంఘాల వారు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్న వారై వారు దేవుని వాక్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించబడుతూ వారు దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు, దేవుని రాజ్యమును స్థాపించుట కొరకు వారెంతో పనిచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఎలాగైతే సంఘం అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా సంఘంకు వ్యతిరేక శక్తులు కూడా అదేవిధంగా బయలుదేరి వెళుచున్నాయి. అయితే వ్యతిరేక శక్తులుగా కనబడకపోవచ్చు, కానీ వారు వ్యతిరేకంగానే వారు పనిచేస్తూ ఉన్నారు. సంఘ పోషణకు వారు ఇబ్బందిని కలిగిస్తున్నారు. సంఘములు చీల్చబడుటకు, సంఘము నాశనములో అవటానికి వారు ఎంతో ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈనాటి దినాల్లో యెహోవా సాక్షులు అనేవారు వారు తప్పుడు బోధలు వారు బోధిస్తూ సంఘాన్ని వారు చీల్చుతున్నారు, నాశనమునకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీదకు దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశమంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. యేసు చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. నేను ఎవరు చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మీరు నాకు సాక్షులై ఉంటారు, అంటే యేసుకు మీరు సాక్షులై ఉంటారు. కానీ ఈ రోజుల్లో యెహోవా సాక్షులు అని చెప్పుకుంటూ వచ్చి యేసుకు సాక్షులుగా ఉండకూడదు, యెహోవాకే సాక్షులు. పాత నిబంధన గ్రంథంలో చూడండి, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయనకే సాక్షులుగా జీవించాలని ఈరోజు చెప్తూ సంఘాన్ని ప్రలోభ పెట్టేవారుగా ఈరోజు యెహోవా సాక్షులు వారు తయారవుతూ ఉన్నారు. ఇది సంఘానికి ఎంతో విభ్రాంతి కలిగిస్తున్నది. ఎందుకంటే సంఘంలో ఎక్కువ శాతంగా ఉన్న సభ్యులు వారు వాక్యంలో లోతైన అనుభవం లేనివారు, వాక్యమును సరిగా అర్థం చేసుకోలేని వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా ఇలాంటి ప్రలోభాలకు లోనవుతూ ఉంటూ ఉంటారు. ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, యేసుకు మీరు సాక్షులై ఉంటారు. మీరు వెళ్ళి నా గురించి నేను మీకేం బోధించారో, నా నుండి మీరు ఏవైతే నేర్చుకున్నారో సమస్తానికి వెళ్ళి బోధించండి. మీరు యోదయ మొదలుకొని సర్వలోకములు అన్ని దేశముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి యెహోవా సాక్షులు అనే టైటిలే అది చెప్పుకోదగ్గదిగా మనకు కనబడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా సాక్షులు ప్రప్రథమంగా వారు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు ఆదియందు లేదా మొదటి నుంచి కూడా ఆయన మికాయేలు దూతగా ఉండి ఆయన శరీరం ధరించుకుని వచ్చాడు, ఆయన దూత, ఆయన దేవుడు కాదు అని వారు చెప్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు మికాయేలు దూత అని ఎక్కడా చెప్పబడలేదు. ఒక్క వచనం కూడా మనకి దొరకదు. దానికి ఆధారాన్ని ఇచ్చే లేదా ఎంతో కొంత ఒక సంకేతాన్ని ఇచ్చే ఒక వచనం కూడా మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి కొన్ని వందల వచనాలు, కొన్ని వందల సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో రుజువు చేసే ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో సంఘము ఎప్పుడూ కూడా సంశయం లేనిదిగా ఉండాలని నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా సాక్షులు చెప్తున్నట్లుగా మికాయేలు దూతగా ఉన్న ఆయన యేసుక్రీస్తు వారిగా పుట్టారు అని చెప్పడం అది ఎంతో అసత్యమైనది. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తుంది, ఆయన దేవుని స్వరూపమై ఉండి ఆయన దేవునితో సమానముడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టుకుని దాసు స్వరూపం ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన దేవునితో సమానుడు, దేవుని స్వరూపం గలవాడు అని చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తే, ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడైనను, ఆ వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేనని చెప్తూ ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలుగలేదని చెప్తుంది. అంటే ఆయన దేవుడు, వాక్యము దేవుడు అని చెప్తుంది. ఆయన ద్వారానే సమస్తం కలిగిందని చెప్తుంది. అలా చెప్పుకుంటూ వచ్చి 14వ వచనంలో ఆయనే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి ఏ విధంగా సందేహం లేదు. అలాగే యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రవచిస్తూ ఉంటాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని చెప్పుకుంటూ వచ్చి ఆయన లక్షణాలు చెప్తూ అందులో
ఒక మధ్యలో అంటున్నాడు, బలవంతుడైన దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే బలవంతుడైన దేవుడు, ఆయన దేవుడు అనే పదం వాడటం జరిగింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనబడుచున్నది, దూతలు కూడా యేసును ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. దూతల్లో ఆయన సమానుడు కాదు, దూతల వంటి వాడు కాదు, కానీ దూతల కంటే శ్రేష్టమైన నామం పొందినవాడై ఉండి దూత కంటే ఎంతో ఉన్నతమైన వాడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. దూతలు కూడా యేసును ఆరాధించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి ఏ విధంగా సందేహం లేదు. కాబట్టి యెహోవా సాక్షులు వారు యేసు దేవుడు కాదు, ఆయన మికాయేలు దూత, ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు శరీరధారిగా అని చెప్పటం అది ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు, సత్యము కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసిన వారై ఉన్నారు. అదేవిధంగా యెహోవా సాక్షులు వారు చెప్తూ ఉంటారు, 1914వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చాడు ఈ భూలోకానికి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఆరోహణుడై వెళ్ళాడు, 1914 సంవత్సరంలో ఆయన తిరిగి వచ్చాడు అని చెప్తూ ఉంటారు. ఆయన తిరిగి వచ్చారు, ఓకే అనుకుందాం, అలాగే అనుకుందాం. అయితే వారు యెహోవా సాక్షుల వారు కూడా ప్రభువు రాత్రి సంస్కార విందు భోజనమును ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుచున్నది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. అంటే ఈ పాత్రలోని త్రాగటం, ఈ శరీరము గుర్తుగా ఉన్న రొట్టెను భుజించటం, ఈ ప్రభు రాత్రి సంస్కార భోజనమును ఆచరించడం అనేది ఆయన వచ్చు పర్యాంతరము చేయాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఒకవేళ వచ్చినట్లయితే నిజముగా యెహోవా సాక్షులు ఇప్పుడు ప్రభు రాత్రి సంస్కార విందును ఆచరించవలసిన అవసరం లేదు. అయితే వారు ఎందుకు ఆచరిస్తున్నారో వారికే తెలియదు. వారు ఆచరిస్తూ అన్ని సంఘాలు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. ఎందుకంటే వీరు మూలాలు చూస్తే వారు ఒక సంఘమును విభేదించి వాళ్ళు వచ్చారు. 1870వ సంవత్సరంలో చార్ల్స్ టేజ్ రజల్ అనే ఒక వ్యక్తి బైబిల్ స్టూడెంట్స్ మూమెంట్ అనే ఒక మూమెంట్ని తీసుకొచ్చి యెహోవా సాక్షులు వారు ప్రారంభించారు. అయితే తర్వాత దాన్ని జెహోవా విట్నెస్ అనే టైటిల్తో వారు తమను కనపరుచుకోవటం స్టార్ట్ చేశారు. యెహోవా సాక్షులుగా తమను వారు ప్రచురం చేసుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వారు ప్రభురాత్రి సంస్కార విందును ఆచరిస్తూ వాక్యంలో చెప్పబడుతున్నట్లుగా ప్రభు వచ్చు పర్యంతరం చేయవలసిన ఈ రొట్టెను బల్ల సంస్కార ఆరాధనను వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రభు ఇప్పటికే దిగి వచ్చాడని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత మాత్రం సత్యముగా కనబడటం లేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, పాతి పెట్టిన తర్వాత ఆయన తిరిగి ఏ విధంగా లేచాడంటే ఆత్మస్వరూపిగా ఒక గాలి వంటి వాడిగా ఆయన తిరిగి లేచాడని వారు చెప్తూ ఉంటారు. ఇదంత మాత్రము సత్యము కాదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అలాగే ఈయన తిరిగి లేచాడు అనటానికి మేము సాక్షులు అని చెప్తున్నాడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆ శరీరధారుడిగా ఆయన తిరిగి లేచాడు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము చూస్తే 39-40 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టుకుని చూడండి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలు మాంసములు భూతమునకు ఉండవు. నాకు ఎముకలు ఉన్నాయి, మాంసం ఉన్నది. భూతమునకు ఎముకలు మాంసం ఉండవు, నన్ను పట్టుకుని చూడండి అని యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు, మనకు వలె ఆయనకు శరీరం ఉన్నది, ఎముకలు ఉన్నాయి. అందుకే తోమా కూడా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడగలిగాడు. కాబట్టి ఈ యెహోవా సాక్షులు చెప్తున్నట్లుగా ఆయన ఆత్మస్వరూపిగా లేదా ఒక గాలి వంటి వాడిగా ఏదో అయిపోయిన వాడిగా ఆయన కనబడట్లేదు. ఇది ఎంత మాత్రం సత్యముగా గుర్తించబడకూడదు. అలాగే యెహోవా సాక్షులు చెప్తూ ఉంటారు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుచున్న 1,44,000 మంది పరలోక రాజ్యంలో కనబడుతున్న సమూహము మేమే అంటారు. యెహోవా సాక్షులే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. 1,44,000 మంది. వేరే డినామినేషన్స్ ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు అని వారు చెప్తూ ఉంటారు. అయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆ ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఈ 1,44,000 మంది వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీల గోత్రంలో ముద్రింపబడిన వారు. యెహోవా సాక్షులు కాదు, వీరు ఇశ్రాయేలీల గోత్రం నుంచి ముద్రింపబడిన వారు.
వీళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు. వీరు ఇశ్రాయేలు ప్రజలు కాదు, యూదులు కాదు, యెహోవా సాక్షులు. కాబట్టి వీరు యెహోవా సాక్షులుగా తమను తాము చెప్పుకుంటున్నారు, కానీ అది ఎంత మాత్రము సత్యము కాదు, వాక్యమునకు విరుద్ధంగా కనబడుచు ఉన్నది. అలాగే యెహోవా సాక్షులు వాళ్ళు తెలియజేసేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరుగు రానై ఉన్నాడు, ఆయన వచ్చేసాడు అని చెప్తూ ఉన్నారు. అయితే వారు వచ్చేసారని చెప్తున్నారు, ఆయన ఇంకా నాశనం చేయలేదు. ఎందుకు నాశనం చేయలేదు వారు చెప్తున్నారో దాని ఎంత మాత్రం సత్యము కాదు. అయితే వీళ్ళు చెప్పే ఒక విషయం ఏంటంటే, ఈ యేసుక్రీస్తు వారు వచ్చి ఒక్కసారిగా వికిడ్ అంటే పాపులను లేదా యేసును అంగీకరించని వారందరూ కూడా అంత్యక్రీస్తు వారి సమూహం అంతటిని కూడా ఒక్కసారిగా నాశనం చేస్తాడు. నరకములో వారు నిత్యము వారు శిక్షించబడరు అని వారు తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునే ఎడల వాడును రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై యుందురు. యెహోవా సాక్షులు చెప్తున్నట్లు నరకములో ఈ అగ్ని లేదా ఈ బాధ లేదా ఈ యొక్క టార్మెంటేషన్ అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, యుగ యుగములు రాత్రింబవళ్ళు వారు నెమ్మది లేకుండా వారు శిక్షించబడతారని ఇక్కడ కనబడుతుంది. అలాగే అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవేయబడిను, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను వారు యుగయములు రాత్రింబవళ్ళు బాధించబడుదురు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధించబడతారని చెప్తున్నారు. అలాగే లాజరు కథ మనం చూసినట్లయితే, ధనవంతుడు కూడా వాడు ఒక్కసారిగా నాశనం అయిపోలేదు, కానీ వాడు ఆ అగ్నిలో బాధపడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం 46వ వచనంలో ఈ ధనవంతుడు లాజరు కథలో మనం వారు ఎట్టి విధంగా ఆ నరకంలో ఆ శిక్షను ధనవంతుడు అనుభవిస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. అలాగే యెహోవా సాక్షులు వారు గాస్పల్ అంటే సువార్తను గురించి వారు అర్థాన్ని వేరే విధంగా వారు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో సువార్త అనగా ఏమిటి అనేది మనం స్పష్టంగా బైబిల్లో మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితే అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఇదే సువార్త. యేసును గూర్చిన వార్తే సువార్త అయి ఉన్నది. ఆయన ఏం చేశాడు, ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా ఆయన సమాధి చేయబడ్డాడు, ఏ విధంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేది తెలియజేసే వార్తనే సువార్తగా పరిశుద్ధ గ్రంథం వివరిస్తూ ఉన్నది. అయితే వీరు సువార్త అనగా దేన్ని వారు వివరిస్తూ ఉన్నారంటే, వాచ్ టవర్ అనే దాని నుంచి ఏది పబ్లిష్ అయినా, ఏ పుస్తకం రిలీజ్ అయినా అదే సువార్త అని వారు తెలియజేస్తూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూసినట్లయితే అక్కడ చెప్తున్నది, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. పౌలు గలతీ సంఘానికి చెప్తూ, క్రీస్తును గూర్చిన సువార్తను విడిచిపెట్టి వేరే సువార్త తట్టుకు, వేరే వార్త తట్టుకు మీరు తిరిగిపోవటం చూసిన దాన్ని బట్టి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం నుండి వచ్చిన మరి ఒక దూతని మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడవును. అంటే మేము ప్రకటించిన సువార్త కాకుండా, అపోస్తుల చేత ప్రకటించబడిన సువార్త కాకుండా వేరే మాట, వేరే వార్త ఎవరి చేత ప్రకటించబడిన వాడు ఈ భూలోక సంబంధమైన కావచ్చు, దూతయే దిగొచ్చి తెలియజేసినా కానీ వాడు శాపగ్రస్తుడు అని చెప్పి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యెహోవా సాక్షులు ప్రకటిస్తున్న సువార్త ఎంత మాత్రము సత్యము కాదని మనం తెలుసుకోవాలి. అలాగే యెహోవా సాక్షులు వాళ్ళు చదువుకునే బైబిల్, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే బైబిల్, ఆ ట్రాన్స్లేషన్, ఆ తర్జుమాని దాంట్లో చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఎల్హానాను గొల్యాతును చంపాను అని ఉంటుంది. ఎల్హానాను గొల్యాతును చంపాను అని ఉంటుంది. అయితే అదే మన బైబిల్, అందరూ ఆ చదువుకునే బైబిల్ దాంట్లో చూసినట్లయితే ఎల్హానాను గొల్యాతు సహోదరుని చంపాను అని ఉంటుంది. అలాగే ఈ యెహోవా సాక్షులు చదువుకునే బైబిల్లో చూసినట్లయితే ఎల్హానాను గొలియాతుని చంపాడు ఉంటాడు. అలాగే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే దావీదు గొలియాతుని చంపినట్లు చూడగలుగుతాం. ఒకే వ్యక్తిని ఇద్దరు, దావీదు ఒకసారి
అలాగే ఎల్హానాను ఒకసారి చెప్పినట్లుగా చూడగలుగుతున్నాం. యెహోవా సాక్షులు ఆ తర్జుమాయే తప్పని దీని ద్వారా మనం ధృవీకరించవచ్చు. ఈ యెహోవా సాక్షులు చదువుకునే బైబిల్ తర్జుమా ఏ తప్పని మనం ఎంత మాత్రమో మనం ఎరిగిన వారమై మనం ఉండాలి. ఈ యెహోవా సాక్షులు అనే వాళ్ళు మనం వారి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా వారు చెప్పిన దానికి విరుద్ధంగానే సమస్తం జరుగుతూ వచ్చున్నది. వారు 1874 సంవత్సరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారని చెప్పి ది టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అనే ఒక పుస్తకాన్ని వారు ప్రచురించారు. 170వ పేజీలో వారు తెలియజేశారు 1874 సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారని చెప్పారు. అయితే ఆ సంవత్సరంలో ఆయన తిరిగి రాలేదు. కాబట్టి వారు చెప్పిన ప్రవచనము వారు తప్పైనది. అలాగే 1914వ సంవత్సరంలో కూడా ఆ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై మరలా తిరిగి వచ్చి ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన ప్రభుత్వం ఆయన కూల్చివేస్తాడు అని చెప్పి ది టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అనే పుస్తకంలో 101వ పేజీలో వారు ప్రవచనాన్ని చెప్పారు. అది కూడా ఫెయిల్ అయింది. యేసుక్రీస్తు వారు వచ్చాడని చెప్తున్నారు, ఆయన ఎక్కడున్నాడు ఇప్పటికీ చెప్పట్లేదు. ఆయన ఈ వాచ్ టవర్ నుండి ప్రపంచానంతా పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికీ వారు చెప్తున్నారు ఇది ఎంత మాత్రమో సత్యము కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ భూలోక సంబంధమైన ప్రభుత్వాలు ప్రతి దేశమునకు ఉన్నది కాబట్టి వారి యొక్క ప్రవచనం వారి యొక్క మాట ఇక్కడ తప్పుగా రూఢీపరచబడుచు ఉన్నది. అలాగే 1925వ సంవత్సరంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరలా పూర్వంలో ఉన్న గొప్ప గొప్ప ఈ పెద్దలు, పాత నిబంధనలోని పెద్దలందరూ కూడా తిరిగి భూలోకంలోనికి వచ్చి మన మధ్యలో నివసిస్తున్నారని వారు చెప్తూ ఉంటారు. ఎక్కడ చెప్పారంటే మిలియన్స్ నౌ లివింగ్ విల్ నెవర్ డై అనే ఒక పుస్తకాన్ని వారు రాశారు. అందులో 336వ పేజీలో ఈ మాటను వారు తెలియజేశారు. అది ఎంత మాత్రము సత్యము కాదు, మీకు అందరికీ ఎరిగిన విషయమే. అలాగే 1940వ సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న ప్రతి విధమైన మతము కూడా అంతమైపోతుంది, అలాగే సాతాను సంబంధమైన రాజ్యము కూలిపోతుందని చెప్పి రిలీజియన్ అనే ఒక పుస్తకాన్ని వారు ప్రచురించారు. 336 పేజీలో వాళ్ళు చెప్పారు. అది కూడా సత్యముగా మనకు కనబడుచు ఉన్నది. అలాగే 1975వ సంవత్సరం ద్వారా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా 1975వ సంవత్సరం వరకు 6000 సంవత్సరాలు గతించినాయి అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా ఆ 1975వ సంవత్సరం నుంచి 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమైంది అని వారు చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రం సత్యం కాదు. ఎందుకంటే క్రీస్తు పరిపాలన చేస్తాడు, యెరూషలేము నుండి పరిపాలన చేస్తాడు. అయితే వీరు వాచ్ టవర్ నుంచి పరిపాలన చేస్తాడని వీరు చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే సత్యం అనుకుంటే 1000 ఏండ్ల పరిపాలనలో కన్నీరు లేదు, దుఃఖము లేదు. 1975వ సంవత్సరం నుంచే 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమై ఉంటే ఇప్పుడు మనందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మొదటి నుంచి కూడా యెహోవా సాక్షులు వారు చెప్పే ప్రతి మాటకు విరుద్ధంగానే జరుగుతూ వస్తున్నది. వారు ఏదైతే జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి ప్రవచించారో అది కూడా ఆ ప్రకారం జరగకుండా విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది. కాబట్టి యెహోవా సాక్షులు ఏ విధంగా కూడా వారు సత్యమును బోధిస్తున్నట్టుగా కనబడట్లేదు. కాబట్టి వారు వేసిన పన్నాగంలో వారు చూపిన ప్రలోభంలో ఎవరైనా చిక్కిపోయిన వారు ఉంటే, ఎందుకంటే ఈ రోజుల్లో పైకి కనబడకపోయినా చాలా సంఘాల వాళ్ళు ఇప్పటికే యెహోవా సాక్షుల యొక్క బోధల వలన చాలా వరకు వ్యక్తులు, చాలామంది సంఘంలో ఉన్నవారు వారి సంఘంలో విడిచి వారు తిరుగుతూ ఉన్నారు. యెహోవా సాక్షుల్ని వెంబడిస్తున్న వారుగా కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత మాత్రము సత్యము కాదు. ఎందుకంటే ఇవి అంత్య దినాలుగా మనకు కనబడుచున్నాయి. ఈ అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును కాక వేరే వారిని ప్రకటించేవారుగా కనబడుచున్నారు. యేసుక్రీస్తును వేరేగా చూపించేవారు కూడా, సత్యమును దాచిపెట్టి అసత్యమును వారు బోధించేవారుగా కనబడుచున్నారు. కాబట్టి ఈ విషయమే చాలా జాగ్రత్త కలిగి సంఘము వాక్యమును గ్రహించి సత్యమును గుర్తించి సత్యమునకు విరుద్ధంగా ప్రకటించబడే ప్రతి విధమైన బోధను వారు గుర్తించి వారిని దూరపరచవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే ఈ యెహోవా సాక్షుల వలన వారి బోధనల వలన ఎన్నో సంఘములు ఇప్పుడు కూలిపోవచ్చున్నది. ఇంకొక సత్యం మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు వెళ్ళి లోకమంతటా మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇప్పుడు కూడా యెహోవా సాక్షులు అంటూ ఉంటారు, మేము కూడా ఇంటింటా వెళ్ళి మేము సువార్తను ప్రకటిస్తున్నాం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, సువార్తను ఎవరికి ప్రకటించాలి? యేసు నెరగని వారికి ప్రకటించాలి.
సంఘమునకు హాజరవని వారిని తెలుసుకోవాలి. వాక్యంలో ఎదుగుచుండని వారిని వెతకాలి, ఎదుగుచున్న వారిని కాదు. కానీ యెహోవా సాక్షుల వారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం గురించి మాట్లాడుతున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళి వారు ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నారంటే సంఘమునకు వెళ్ళుచున్న వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఏదో ఒక సంఘంలో సభ్యులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలోంచి వారిని వేర్పాటు చేసి వారికి అనేకమైన ప్రశ్నలు వేసి వారిని అనేక విధాలుగా తప్పుదోవను చూపించి వారు అనేక విధంగా మభ్యపెట్టి వారి యెహోవా సాక్షుల బోధల వైపు వారిని ఆకర్షిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది చాప కింద నీరులాగా అభివృద్ధి చెందుతూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది పాస్టర్స్ ఈ యెహోవా సాక్షుల యొక్క బోధన వల్ల వారి సంఘాలు కూల్చివేయబడుట, సంఘంలో పాడైపోవుట, నాశనం అవుట చూచి గ్రహిస్తూ ఉన్నారు. కానీ దాని విషయమై ఏం చేయాలో వారికి అర్థం కాని స్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్న వారు ఎవరైనా కానీ ఈ యెహోవా సాక్షుల వారు మీ వద్దకు వచ్చినట్లయితే వారిని మీ వద్దకు రానియవద్దు. ఎందుకంటే వారి బోధలు తప్పుడు బోధలు, వారి మాటలు వాక్యమునకు విరుద్ధంగా ఉంటున్నాయి. వారు ఎంత మాత్రం దేవుని సంబంధులుగా మనము ఎంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని సంబంధులు దేవుని చిత్త ప్రకారం జీవిస్తారు, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ఆశ కలిగి ఉంటారు, సత్యమును బోధిస్తారు, సత్యమునకు ప్రేమిస్తారు. ఈ అసత్యమును ప్రేమించే వారు ఎవరైనా కానీ వారు దేవుని సంబంధులు కారు అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక విషయాలు మీకు చెప్పడానికి ఉన్నాయి. ఇంకా రాబో దినాల్లో ఈ యెహోవా సాక్షులు వారి తప్పుడు బోధల గురించి ఇంకా చాలా విషయాలు మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఎవరైనా దీంట్లో కూరుకుపోయింటే బయటకు రండి, సత్యమును తెలుసుకోండి, సత్యంలో జీవించండి, సత్యమును ప్రేమించండి, వాక్యమును చదవండి, లోతుగా చదవండి. ఎందుకంటే ఈ యెహోవా సాక్షులు ఎవరు కూడా ఎక్కువగా బైబిల్ చదవరు. వాళ్ళు చదివేది ఏంటంటే వాచ్ టవర్ పబ్లికేషన్స్ చదువుతారు. వాచ్ టవర్ ద్వారా రిలీజ్ అయ్యే ప్రతి విధమైన బుక్స్ని వాళ్ళు చదువుకుంటారు. కానీ మరి బైబిల్ ఎక్కువగా చదవండి. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ కాదు, యెహోవా సాక్షులుగా తర్జుమా కాదు, బైబిల్ అందరికి అందుబాటులో ఉన్న బైబిల్ చదవండి. ఆ బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది, వాక్యం మీకు తేటపరచబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు బోధిస్తాడు, వాక్యంని మీకు తేటపరుస్తాడు. పాల వంటి స్వచ్ఛమైన శ్రేష్టమైన వాక్యమును నేర్చుకొని దేవుని చిత్తాన్ని లోకంలో మనం నెరవేర్చుదాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. యెహోవా సాక్షుల్ని కూడా మేము ప్రేమిస్తూ ఉన్నాం. వారందరూ కూడా సత్యమును గుర్తించి వారు తిరిగి సత్యంలోనికి రావాలని మేము కూడా ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించండి. మహాగణుడు శ్రేష్ఠుడు నీ నామమునకు వందనములు తండ్రి. ఇంతవరకు తండ్రి సంఘమును నాశనమునకు నడిపిస్తున్న తప్పుడు బోధల గురించి నేను బోధించి ఉన్నారు తండ్రి. మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి, మీరు ఇచ్చిన వాక్యంలో నుంచి బోధించిన సత్యంలో బట్టి, మీరు ఇచ్చిన ఈ యొక్క మేనిఫెస్టేషన్స్ బట్టి తండ్రి నీ ప్రజలకు నీ బిడ్డలకు తండ్రి నేను తేటపరచడానికి ఇష్టపడ్డాను తండ్రి. నీవు మా మధ్యలో ఉన్నావు దేవా. ఈ మాటలు తెలియపరచబడుటలో నీ యొక్క ఆత్మ సహాయం నాకున్నదని నేను గుర్తించాను తండ్రి. దేవా, నీ బిడ్డలు కూడా అది తెలుసుకుని సత్యంలోనికి వారు వచ్చినట్లు నీ సహాయం చేయండి. సత్యంకు దూరంగా వెళ్ళుటకు, సంఘంను పాడు చేయడానికి పనిచేస్తున్న ప్రతి విధమైన వ్యక్తిని మీరు ఆటంకపరచి దేవా నీ ప్రియమైన బిడ్డలను ప్రభు మరలా సంఘంలోని చేర్చి వారిని ప్రభు సంఘంలో ఎదుగుచుండు బిడ్డలుగా వారిని తయారు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ వారి హృదయంలో ప్రభు పని చేయనట్లు సహాయం చేయండి. వారిలో ప్రభు సత్యమును గుర్తించగలిగిన తండ్రి ఆ మనస్సును హృదయంలో వారికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. నీ వాక్యమును ప్రకటించుండగా తండ్రి దేవ నన్ను కూడా మీరు బలపరిచి ఇంకా శక్తిగా రానున్న దినాల్లో తండ్రి ఇంకా లోతైన విషయాలు ప్రభు నీ ప్రియ బిడ్డలకు నేర్పించడానికి నన్ను కూడా బలపరచమని కోరుచున్నాం తండ్రి. ఈ టీవీ పరిచర్యల ద్వారా ఎంతమంది అయితే ప్రభు వినుచున్నారో, వీక్షిస్తున్నారు, వారు అన్ని విధాల ఆశీర్వదించబడి దీవించబడినట్లు మీరు సహాయమును చేయండి తండ్రి. దేవా నీ ప్రియమైన బిడ్డలు తండ్రి ఈ లోకములో అభివృద్ధి పొందాలని మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. ఆ విధంగా మేము పని చేయనట్లు మమ్మల్ని బలపరచండి, నీ సహాయం చేయండి ప్రభు. ఎవరైనా ఎట్టి సమస్యలు ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ శక్తిని నీ ప్రభావం వారి జీవితంలో కనబడనివ్వని, నీ మహిమను వారి జీవితంలో ప్రభు ప్రచురం చేయమని, విడుదల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. జీవజలము యేసుక్రీస్తు మనకి ఇస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి జీవజలం అంటే ఏమిటి, జీవజలం యొక్క ప్రాముఖ్యతను మనం ఈ సమయంలో చర్చించుకుందాం. జీవజలము అనే దాని గురించి యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని కలిసినప్పుడు యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుచున్నారు. ఆమె నీళ్లు చేదుకొండకే వచ్చినది, కానీ యేసుక్రీస్తు తను ఇచ్చే జీవజలం గురించి మాట్లాడుచున్నారు.
అంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో దాహమును కలిగి ఎక్కడా కూడా తను పొందుకోలేని తృప్తి యేసుక్రీస్తు అనుగ్రహించే జీవజలం ద్వారా మాత్రమే పొందుకొనగలరు అన్న ఉద్దేశంతో దేవుడు అక్కడ మాట్లాడుచున్నారు. 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పారు. అదేవిధంగా 14వ వచనంలో చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. ఆయన ఇచ్చే నీళ్లు తక్కువగా ఉండమాట, ఊరిని నీటి బుగ్గగా మనలో ఉంటాయని ఆయన సెలవిచ్చారు. అదే యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా 37వ వచనం నుంచి మనం చూస్తే, ఎవరైనా కూడా దప్పికొని ఉంటే గనక నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనండి అని యేసుక్రీస్తు పిలుపునిస్తున్నారు. అది ఎలాంటి దాహమైన, తీరని దాహమైన, నాయందు గనక విశ్వాసం ఉంచితే లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 39వ వచనంలో ఆయన దేన్ని ఉద్దేశించి ఆయన ఇస్తానన్న జీవజలం ఏమై ఉన్నదంటే, ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన తను ఇవ్వబోయే ఆత్మను గురించి, తన ఆత్మను మనలో పెట్టడం ఆయన ఉద్దేశమైనది. దాని గురించి ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఇది పరిశుద్ధాత్మ అయి ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. జీవజలాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడని బైబిల్ చెబుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, అపోస్తలుడైన పేతురు ఆ పెంతెకొస్తు దినాన్ని వాక్య పరిచయం జరిగించిన తర్వాత వాళ్ళందరూ కూడా హృదయంలో నెచ్చుకున్న వారైతే వాళ్ళందరూ వచ్చి పేతురుని అడుగుతున్నారు, సహోదరులారా మేము ఏం చేయమని అడుగుతుంటే పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారన్నాడు. మొదట ఏంటంటే మీరు మారు మనసు పొందాలి, 2 పాప క్షమాపణ నిమిత్తమైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, తర్వాత మీకు పరిశుద్ధాత్మని వరమును మీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ మారు మనసు పొందుతారో వారు మాత్రమే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. జీవజలం అనే ఆత్మను పొందుకొనుట ద్వారా దేవునితో మన సంబంధం ఎలా మార్చబడుతుంది? ఇది పొందుకున్న వ్యక్తి చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటాడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆయన ఇచ్చు ఆత్మను మనం కలిగి ఉన్నాం, ఆయన ఇస్తున్నాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆత్మను ఉపయోగించుకోవడం ద్వారా ఆయన బిడ్డలం కాగలుగుచున్నాం. 14వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అంటారు. మన సంబంధం మారిపోతుంది, మన ఐడెంటిటీ మారిపోతుంది. మనము దేవుని బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడుచున్నాం. జీవజలము మనం కలిగి ఉండుట ద్వారా ప్రయోజనం ఏంటి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే శరీరం గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. దీనిలో మనం ఉన్నంతకాలము కూడా 3వ వచనంలో చూస్తే భారము మోసుకొని మూలుగుచున్నాము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ లోకంలో మనకి శ్రమలు, ఇబ్బందులు కూడా వీటిలో ఉన్నప్పుడు మనం భారం మోసుకుంటున్నట్టుగా మనం ఉంటాం. అయితే ఈ భారం మోసుకుంటున్న స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకేం చేశాడంట, దీని నిమిత్తం 5వ వచనంలో చూస్తే దేవుడు తన ఆత్మను సంచికరును మనకు అందరికీ అనుగ్రహించాడు. అంటే ఈ పరిశుద్ధాత్మను వరము, జీవజలము, ఈ సంచికరువుగా దేవుడు మనకి, సంచికరువు అంటే ఏంటంటే అడ్వాన్స్గా ఇచ్చేసాడు, ముందుగా మనకి ఇచ్చేసాడు. ఈ భూలోకంలో ఉండగానే మనకి ఇచ్చేసాడు, పరలోకం వెళ్ళిన తర్వాత కాదు. దీన్ని ఇవ్వటం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మనందరం కూడా ఒక విశ్వాసాన్ని ఇది మనకు బిల్డప్ చేస్తుంది. లోపల ఉండి మనల్ని ఏం చేస్తుందంటే మనలో దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నది. ఇందులో ఉన్నప్పుడు మనకున్న ప్రస్తుత కాలంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, ప్రతి విధమైన శోధనలో కూడా ఇవన్నీ జయించగలిగిన విశ్వాసము, ధైర్యము లేదా ఆలోచన, నేర్పరితనము, వివేచన మనకు అది అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు ఈ ఆత్మను సంచికరువును మనం ధరించుకున్నట్టు ద్వారా ఎల్లప్పుడూ ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలిసినా కానీ, ప్రభువుకు దూరంగా ఉన్నా కానీ మనం ధైర్యముగా ఉండగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మ మనలో ఉండే అటువంటి క్రియను మనకి చేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, వారిలో అవి ఉబికెడి ఊరెడి నీటి బుగ్గగా అవి ఉంటుంది. అవి ఎప్పటికీ కూడా ఆగిపోయేది కాదు. 24 hours 365 days కూడా ఇదేంటంటే మన హృదయంలో ఉండి పనిచేయుచున్నదిగా ఉండి, ప్రభువుకు దూరంగా ఉన్నామని స్థితి మనకున్న ఈ శిథిలపై పడి గుడారంలో ఉన్నా కానీ మూలుగుచున్న స్థితిలో ఉన్నప్పటికీ మనకి ధైర్యాన్ని అది ఇస్తూ ఉన్నది. అలాగే మనకు ఒక స్థితిని ఇస్తుంది. ఏంటంటే మనకు నిశ్చయతలో, ఎటువంటి నిశ్చయత మనం పొందుకోగలుగుతున్నాం, నిత్యత్వంలో ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలమని ఒక ఎష్యూరెన్స్, ధైర్యాన్ని మనకది ఇవ్వగలుగుతూ ఉన్నది.
కాబట్టి విశ్వాసం ఖచ్చితంగా ఇది అవసరం. జీవజలం అనేది పరలోక రాజ్యంలో మనం పొందుకుంటామని కాదు, ఈ లోకంలోనే దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి ఆ జీవజలం మనలో అది ప్రవహిస్తూ ఉండటం ద్వారా మనం ఏంటంటే ధైర్యంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదములు మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. మా చిరునామా న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండిత విల్లూరు, వయా మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534122.